హాయ్ అండి, నమస్తే. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బెల్లంతో పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసేయండి ఏ విధంగా తయారు చేయాలో. ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకున్నా అండి. 1 అవర్ ముందే రైస్ను నానబెట్టుకోవాలండి. తర్వాత ఈ విధంగా శుభ్రం చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఈ విధంగా 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి రైస్ను. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 1 గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. బెల్లం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ బాగా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు శ్రావణమాసం కదండి, ప్రసాదంకు మీరు కూడా ట్రై చేయండి. నైవేద్యంగా దేవునికి పెట్టడానికి ఈ ప్రసాదం చాలా బాగుంటుంది. అలాగే యాలకులు ఒక 4 వేసుకోండి, యాలకులు సరిపోతాయి. నేను కొద్దిగానే చేసుకున్నా కాబట్టి క్వాంటిటీకి తగ్గట్టు వేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి, చాలా టేస్ట్కి బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నెయ్యి యాడ్ చేసుకున్నా అండి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా బెల్లంతో పరమాన్నం తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, దేవుడికి నైవేద్యంగా ఈ పరమాన్నం చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అంతేనండి, బెల్లం పరమాన్నం సింపుల్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీరు కూడా బెల్లం పరమాన్నం ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముందు రాబోయే వీడియోస్లో సింపుల్గా రెసిపీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వస్తాయండి. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ బెల్లం పరమాన్నం నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.